హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రియాజ్. సో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తూ వేరు నోటిఫికేషన్లు అనేది ఏపీపీఎస్సీ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్క పోస్ట్ యొక్క ఏజెస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అండ్ శాలరీస్ ఎలా ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. సో ఫస్ట్ పోస్ట్ గురించి చూస్తే సో అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్కి సంబంధించి సో ఇందులో మొత్తం మనకి 14 క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీ అయితే ఉన్నాయి. సో అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ సివిల్ ఇన్ ఏపీ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్లో అయితే జోన్ 1కి సంబంధించి 1 పోస్టు, జోన్ 3లో 2, జోన్ 4లో 1, మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయి. సో అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఏపీ వాటర్ రిసోర్సెస్ సబార్డినేట్ సర్వీసెస్లో అయితే మొత్తం 5 పోస్టులు, జోన్ 1లో 1, జోన్ 2లో 1, జోన్ 3లో 2, జోన్ 4లో 1. సో అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్ ఇన్ ఏపీ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సబార్డినేట్ సర్వీస్లో అయితే మొత్తం 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో మొత్తం 11 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇందులో శాలరీ వచ్చేసి 48,440 నుంచి 1,37,220 వరకు అయితే శాలరీ వస్తుంది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? సో అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఏపీ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో మనకి సిఈ ఇష్యూడ్ బై ది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ ఆర్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఈక్వలెంట్ టు దిస్ ఎడ్యుకేషనల్ పోస్ట్. ఈ పోస్ట్కి సంబంధించి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, లేదా ఎల్సీఈ ఇష్యూడ్ బై ది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ ట్రైనింగ్ ఏపీ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకేనా. సో అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఏపీ వాటర్ రిసోర్సెస్ సబార్డినేట్ సర్వీస్లో అయితే మస్ట్ పొసెస్ ఏ డిప్లొమా ఆర్ బీటెక్ బ్యాచులర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో అయితే మనకి బీటెక్ చేసి ఉండాలి, లేదా డిప్లొమా అయినా చేసి ఉండాలి ఆఫ్ ఎన్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో అలాగే ఇన్ కేస్ ఈ సర్టిఫికేట్ లేకపోతే మనకి దీనికి ఈక్వల్గా ఉండే ఏదైనా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకేనా. థర్డ్ వన్, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్ ఇన్ ఏపీ పంచాయతీ రాజ్లో అయితే డిగ్రీ సివిల్ ఆర్ బీఈ డిగ్రీ మెకానికల్, సో బీఈ డిగ్రీ సివిల్ లేదా బీఈ డిగ్రీ మెకానికల్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ నుంచి అయితే చేసి ఉండాలి. ఓకేనా. సో ఆర్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, దీనికి ఈక్వల్గా ఉండే డిగ్రీ అయితే మన కాడ ఉండాలి. ఓకేనా. సో ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఆర్ LCA or LME or LAE or LSC or DCE డిప్లొమా ఇష్యూడ్ బై ది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇష్యూ చేసిన దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, దీనికి సంబంధించిన ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కూడా ఉంటే ఈ పోస్ట్కి మనం అర్హులం. సో ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ అనేది ఏపీపీఎస్సీ నోట్లో అయితే ఇచ్చింది. సో ఇందులో సో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన సర్టిఫికేట్స్ మనకి డిగ్రీ ఉంటే నో ప్రాబ్లం. ఇన్ కేస్ మనకి ఏదైనా ఈక్వలెంట్ డిగ్రీ, దీనికి సంబంధించిన ఈక్వలెంట్ డిగ్రీ ఉన్నప్పుడు సో వాళ్ళు ఏపీపీఎస్సీలోని ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే సో వాళ్ళు వాళ్ళ కాపీస్ని, రిలేటెడ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండే కాపీస్ని అయితే మనకి ఏపీపీఎస్సీ అయితే మనం కమిషన్కి అయితే పంపించాలి 10 days బిఫోర్. సో ఎప్పుడైతే అప్లికేషన్ సబ్మిట్ లాస్ట్ డేట్ ఉంటుందో దానికి 10 days బిఫోర్ అయితే మనం కమిషన్కి మన కాపీస్ అనేవి పంపించాలి. ఇన్ కేస్ పంపించకపోతే మీరు అప్లై చేసినా కూడా మీ అప్లికేషన్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్క పోస్ట్కి ఇదైతే కామన్. ఓకేనా. ఎవ్రీ పోస్ట్కి ఈ పాయింట్ అనేది కామన్. సో వన్స్ మన ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఖచ్చితంగా పాస్ అవ్వాలి. సో అది క్వాలిఫై అయితేనే మనకి జాబ్ అనేది ఇస్తారు. సో ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి సిపిటి, సో ఈ నోట్ పాయింట్, సో అన్నీ సేమే. సో ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఇవన్నీ సేమ్. ఓకేనా. సో కన్ఫామ్గా ఇవైతే ఉండాలి. సో సిపిటి అనేది క్వాలిఫై అవ్వాలి. సో నెక్స్ట్ పోస్ట్ అండ్ దీనికి ఏజ్ చూస్తే మినిమం 18 years, మ్యాక్సిమం 42. ఫర్ జనరల్ వాళ్ళకి మ్యాక్సిమం 42, ఫర్ SC ST BC అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 40 అండ్ ఈడబ్ల్యూఎస్కి 40%, BC వాళ్ళకి 35%, SC ST అండ్ PW వాళ్ళకి 30% మార్క్స్ అయితే రావాలి. క్వాలిఫై మార్క్స్ అయితే ఇవి. సో నెక్స్ట్ చూద్దాం. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్కి సంబంధించిన పోస్ట్ ఇది. సో ఇందులో మొత్తం జోన్ 4లో 1 పోస్ట్ అయితే ఉంది. సో అలాగే శాలరీ వచ్చేసి 48,440 నుంచి 1,30,220 వరకు అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయినా డిగ్రీ చేసి ఉండాలి, లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయినా
యూనివర్సిటీ డిగ్రీ అయితే చేసి ఉండాలి, లేకపోతే దీనికి సరిపడా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, లేదా సో మస్ట్ హోల్డ్ డిప్లొమా చేసి ఉండాలి. దేంట్లో అంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి, ఇష్యూడ్ విత్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేసి ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి చేసి ఉండాలి, లేకపోతే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కూడా ఉన్నా అప్లై చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. సో మస్ట్ హోల్డ్ ఏ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అండ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 3 years. 3 years కంటే తక్కువ ఉంటే వీళ్ళకి ఎలిజిబుల్ కాదు. సో 3 years కంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలి. దేంట్లో డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ లో 3 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్, 3 years ఉన్నా లేదా 3 or more than 3 ఉన్నా కూడా దీనికి ఎలిజిబుల్. ఓకేనా, సో లైసెన్స్ అయితే ఉండాలి. So 3 years of experience in driving motor vehicles are not available. Person with 2 years of experience in driving motor vehicles may be appointed. So 3 ఉన్నా కాదు, సో 2 years experience అయితే ఉండాలి. సో వాళ్ళే ఇక్కడ అపాయింట్ అవుతారు. ఓకేనా, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అలాగే ఏజ్ చూద్దాం. సో ఇక్కడ మినిమం 21 years అయితే ఉండాలి. ఓకేనా, సో మాక్సిమం 36 years ఫర్ జనరల్ కేటగిరీకి, ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓపెన్లో 40%, 35%, బీసీకి అండ్ ఎస్సీ ఎస్టీకి 30% అయితే రావాలి. ఓకేనా, దీనికి కూడా సేమే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ నోట్ పాయింట్లో ఇచ్చిన 10 days ముందు సర్టిఫికేట్ కమిషన్కి పంపించాలి అనేది కూడా మొత్తం సేమే. సో నెక్స్ట్ పోస్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఇన్ ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అండర్ గ్రూప్ 4 సర్వీసెస్. సో ఈ పోస్ట్ కి సంబంధించి మనకి మొత్తం 1 vacancy అయితే ఉంది. సో ఇందులో శాలరీ వచ్చేసి 25,220 నుంచి 80,910 వరకు మనకి శాలరీ అనేది వస్తుంది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ని చూసుకుంటే మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ నుంచి చేసిన బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కావాలి. ఓకేనా, లేదా దీనికి సరిపడా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయినా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో నోట్ పాయింట్ అనేది అన్నిటికీ సేమే. సో నెక్స్ట్ మనకి ఏజ్ చూద్దాం. సో ఇందులో మినిమం 18 years అండ్ మాక్సిమం 42 years. మినిమం 18 నుంచి 42 ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఓకేనా, 5 years ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కి ఏజ్ రిలాక్సేషన్. పర్సన్ విత్ పీబీడీ వాళ్ళకి 10 years. అలాగే ఇక్కడ క్వాలిఫైయింగ్ సెక్షన్ కూడా ఓపెన్ కాంపిటీషన్ లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 45%, బ్యాక్వర్డ్ క్లాస్ కి 35%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఎస్ కి 30% అయితే ఉండాలి. సో సిపిటి అనేది సేమ్ అన్నిటికీ. నెక్స్ట్ చూద్దాం. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ ఏపీ ఫిషరీస్ సబార్డినేట్ సర్వీసెస్ పోస్ట్ కి. సో ఇందులో మొత్తం మనకి 3 vacancies అయితే ఉన్నాయి. Zone 1 కి సంబంధించి 1 vacancies అండ్ Zone 2 కి సంబంధించి 2 vacancies. అలాగే శాలరీ వచ్చేసి 32,670 నుంచి 1,01,970 వరకు శాలరీ వస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిషరీస్ టెక్నాలజీ అవార్డెడ్ బై ద స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది చేసి ఉండాలి. దేనికి సంబంధించి అంటే ఫిషరీస్ కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉండాలి, లేదా ఏ డిప్లొమా ఇన్ ఫిషరీస్ టెక్నాలజీ అండ్ నావిగేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ ఇన్ ద స్టేట్. డిప్లొమా చేసి ఉండాలి ఫిషరీస్ టెక్నాలజీ అండ్ నావిగేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ సంబంధించి ఇన్ స్టేట్లు చేసి ఉండాలి. ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా ఓకే. సో ఆర్ ఏ సర్టిఫికేట్ ఇండికేటింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్, లేదా ఇవి రెండు చేయకపోయినా ఏ సర్టిఫికేట్ ఇండికేటింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ ద కోర్సెస్ ఆఫ్ ఇన్లాండ్ ఆర్ మెరైన్ ఫిషరీస్ క్లాసెస్ కండక్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కండక్ట్ చేసిన మెరైన్ క్లాసెస్ లో అయితే అటెండ్ అయ్యి దానికి సర్టిఫికేట్ అయినా కూడా ఉండాలి. ఓకేనా, లేదా సో బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి. చాలా ఇంపార్టెంట్, బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి ఆఫ్ ఎన్ యూనివర్సిటీ. బట్ దేంట్లో ఏ సబ్జెక్ట్ లో అంటే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు జువాలజీ యాజ్ మెయిన్ ఆర్ సబ్సిడరీ సబ్జెక్ట్. సో బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి, అందులో జువాలజీ యాజ్ అ మెయిన్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. సో వాళ్ళే ఎలిజిబుల్, అందరూ ఎలిజిబుల్ కాదు. బీఎస్సీ డిగ్రీలోని జువాలజీ మెయిన్ సబ్జెక్ట్ గా ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. సో దీనికి సంబంధించి డిగ్రీ అయితే ఇది. సో ఏజ్ క్వాలిఫికేషన్ ఏజ్ చూస్తే ఇందులో మినిమం 18 years, మాక్సిమం వచ్చేసి 42 years వరకు ఏజ్ లిమిట్. ఓకేనా, బీసీస్కి వచ్చేసి 5 years అండ్ పర్సన్ విత్ పీబీడీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓకేనా, సో అలాగే ఇందులో బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి 35% అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్. సో నెక్స్ట్ చూద్దాం.
వెల్ఫేర్ ఆఫ్ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సబార్డినేట్ సర్వీస్ కి సంబంధించిన పోస్ట్ ఇది. సో ఇందులో మొత్తం మనకి 1 వేకెన్సీ అనేది ఉంది. సో శాలరీ వచ్చేసి 40,970 నుంచి 1,24,350 వరకు శాలరీ అనేది మనకు వస్తుంది. సో అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూస్తే సో మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ కి సంబంధించి ఏదైనా మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఏ దాంట్లో అయినా సరే మనకి డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఓకేనా, బీటెక్ కానీ లేదా నార్మల్ డిగ్రీ కానీ చేసి ఉండాలి. సో ఏ సబ్జెక్ట్ అయినా ఓకే ఆఫ్ యూనివర్సిటీ, సో లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయినా ఉండాలి. లేదా సో ఇంకోటి ఆర్ అని చెప్పి లేదా అని చెప్తున్నారు. సో మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎంఏ, సో ఎంఏ చేసి ఉండాలి దేంట్లో సోషల్ వర్క్, ఆర్ ఎంఏ చేసి ఉండాలి దేంట్లో సోషియాలజీలో, ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్. సో బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తుండి సో డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఆర్ సోషియల్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. సో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ప్రతిదానికి సిపిటి లాగే మనకి నోట్ పాయింట్ కూడా ఉంది. సో 10 days కమిషన్కి అయితే మన కాపీస్ని పంపాలి. సో పంపకుండా మనం కనుక అప్లై చేసుకుంటే మనం డిస్క్వాలిఫై అయితే చేస్తారు, రిజెక్ట్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ పోస్ట్ ఇందులో ఏజ్ వచ్చేసి మినిమం 18 to మ్యాక్సిమం 42 years ఏజ్. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీకి 10 years. సో ఇందులో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% ఫర్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్, బ్యాక్వర్డ్ క్లాస్ 35%, ఎస్సీ ఎస్టీ పీబీడీస్కి 30%. సో నెక్స్ట్ పోస్ట్ చూద్దాం. రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్. సో ఇందులో మనకి మొత్తం 1 వేకెన్సీ అయితే ఉంది. సో శాలరీ వచ్చేసి 45,830 నుంచి 1,30,580 వరకు శాలరీ అయితే వస్తుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి క్వాలిఫికేషన్. సో మస్ట్ పొసెస్ బీఎస్సీ డిగ్రీ ఇన్ జియాలజీ. సో బీఎస్సీ డిగ్రీ ఇన్ జియాలజీలో అయితే డిగ్రీ చేసి ఉండాలి, బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి దేంట్లో అంటే జియాలజీలో ఫ్రమ్ యాన్ యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. సో లేదా సో ప్రొవైడెడ్ దట్ దీంతో పాటుగా క్యాండిడేట్ హ్యావింగ్ అ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2 years ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ మినరల్ డిపాజిట్స్ అండ్ జియోలాజికల్ మ్యాపింగ్స్. సో 2 years కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. సో మినిమం 2 years ఉండాలి, లేదా 2 కంటే ఎక్కువ ఉన్న ఎలిజిబుల్లే. సో దేంట్లో అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫ్ మినరల్ డిపాజిట్స్ అండ్ జియోలాజికల్ మ్యాపింగ్ ఆర్ మైనింగ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ అనేది 2 years ఉండాలి మినిమం గా. సో దీనికి ఏజ్ చూస్తే మినిమం 18 years అండ్ మాక్సిమం 42 years అయితే ఉండాలి. సో బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కి 5 years, ఎస్టీ ఎస్టీకి 10 years. సో ఇక్కడ ఎస్సీ అండ్ ఎస్టీకి 10 years అయితే ఇచ్చాడు, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ ఓసీ ఈడబ్ల్యూఎస్కి 40%, బ్యాక్వర్డ్ క్లాస్కి 35%, ఎస్సీ ఎస్టీకి 35%. సో నెక్స్ట్ పోస్ట్ చూద్దాం. సో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఏపీ ఫ్యాక్టరీస్ సర్వీస్ లో సంబంధించిన పోస్ట్ ఇది. సో ఇందులో మొత్తం ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అయితే ఉంది. సో అలాగే శాలరీ వచ్చేసి 65,000 to 360 నుంచి 1,50,980 వరకు వస్తుంది. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ కెమికల్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఎన్ యూనివర్సిటీ. సో వీటికి సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ కెమికల్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఉండాలి. సో అలాగే దీనికి సరిపడా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మస్ట్ హ్యావ్ మినిమం ఆఫ్ 2 years ఆఫ్ ఇండస్ట్రియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ మీడియం అండ్ లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ లో మనకి 2 years ఇండస్ట్రియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఓకేనా, సో వాళ్ళు అలాగే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ లో సర్టిఫికేట్ అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది కన్సర్న్డ్ ఇండస్ట్రీ వాళ్ళైతే మనకి ప్రొవైడ్ చేసి ఉండాలి, ఇష్యూ చేసి ఉండాలి, వాళ్ళే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. సో ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 years, మాక్సిమం 42 years. సో ఇందులో ఏజ్ అనేది ఎక్కువ ఉంది, మాక్సిమం 42 years అయినా ఉండొచ్చు. ఓకేనా, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్కి ఓసీకి 40, 35%, 30%. ఓకేనా, సో నెక్స్ట్ పోస్ట్ చూద్దాం. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అలాగే ఇక్కడ కేటగిరీ 2 అండ్ సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3 అండ్ జూనియర్ అకౌంటెంట్ అండ్ కేటగిరీ 4 ఇన్ ఏపీ మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్ పోస్ట్ ఇది. సో ఇందులో మొత్తం 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2లో అయితే 18 to 42 ఏజ్ లిమిట్. సో 44,000 నుంచి 1,27,000 వరకు వస్తుంది. సో మల్టీ జోన్ పోస్ట్ 1 ఉంది. సో అలాగే సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3 ఇన్ ఏపీ మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్లో 18 to 42 ఇయర్స్ అండ్ శాలరీ వచ్చేసి 34,580 నుంచి 1,03,000 వరకు వస్తుంది. సో జోన్ 1లో ఒకటి, జోన్ 2లో ఒకటి, జోన్ 3లో ఒకటి, జోన్ 4లో ఒకటి. సో మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4లో మున్సిపల్ అకౌంట్స్ లో అయితే 18 to 42 ఏజ్ రిలాక్సేషన్. సో ఏజ్ అండ్ 25,220 నుంచి శాలరీ 80,000 వరకు శాలరీ అయితే వస్తుంది. అలాగే మొత్తం సో డిస్ట్రిక్ట్ పోస్ట్ ఇది. సో ఇందులో మొత్తం 6 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది డిస్ట్రిక్ట్ పోస్ట్లో 6 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 3 పోస్టులకైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకటే ఏంటంటే వన్ షుడ్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ, కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్లో చేసి ఉండాలి. సో వాళ్ళు దీనికి ఎలిజిబుల్, లేదా దీనికి సరిపడా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వాళ్ళు నోట్ పాయింట్లో చెప్పినట్టుగా అప్లై చేసుకోవాలి. ఓకేనా. దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మినిమం 18 ఉండాలి, 42 ఇయర్స్ ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్ళకి. సో ఎస్సీ ఎస్టీ బీసీకి 5 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిపాజిబిలిటీ 10 ఇయర్స్. అలాగే క్వాలిఫైయింగ్ నేచర్ వచ్చేసి 40% అండ్ బ్యాక్వర్డ్ క్లాస్కి 35% అండ్ 30% అయితే ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ పోస్ట్ చూద్దాం. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సర్వీస్లో మనకి పోస్ట్ ఇది. సో ఇందులో మొత్తం టోటల్ 7 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 6 క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్ అండ్ 1 ఫ్రెష్ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి, మొత్తం 7. సో శాలరీ వచ్చేసి 48,440 నుంచి 1,37,220 వరకు అయితే శాలరీ వస్తుంది. హ్యూజ్ శాలరీ. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో కొంచెం జాగ్రత్తగా చూడాలి. షెల్ బి ఎక్స్క్లూడెడ్ ఫైల్డ్ బై ఎక్స్ సర్వీస్నల్ పర్సనల్ ఫ్రమ్ ద ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. సో ఎక్స్ సర్వీస్ మెన్ అయి ఉండాలి ఎక్కడి నుంచి, ఆర్మీలో కానీ, నేవీలో కానీ అండ్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి. నో ఎక్స్ సర్వీస్ మెన్ పర్సన్ హూ రిటైర్డ్ బిలో ద ర్యాంక్ ఆఫ్ కెప్టెన్ ర్యాంక్ లో కంటే తక్కువ రిటైర్ అయిన వాళ్ళు ఆర్ ఈక్వలెంట్ ర్యాంక్ ఇన్ ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ షెల్ బి ఎలిజిబుల్. సో వీళ్ళైతే ఎలిజిబుల్. సో must possess the minimum general educational qualifications prescribed in the schedule. సో మినిమం జనరల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, లేదా దీనికి సరిపడే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్లో అయితే ఉండాలి. సో వీళ్ళు కూడా ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. సో నోట్ పాయింట్ కూడా అన్నిటికీ సేమ్. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అన్నిటికీ సేమ్. సో ఏజ్ చూద్దాం. సో ఇఫ్ హ్యాస్ కంప్లీటెడ్ నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఇఫ్ హీ హ్యాస్ కంప్లీటెడ్ 52 ఇయర్స్. 52 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు దీనికి అర్హులు కారు. ఓకేనా. సో అలాగే ఎక్స్ సర్వీస్ పర్సనల్కి 40% అయితే క్వాలిఫైయింగ్ నేచర్ మార్క్స్ అయితే ఇందులో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ పోస్ట్ చూద్దాం. సో వెల్ఫేర్ ఆర్గనైజర్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసెస్ పోస్ట్ ఇది. సో ఇందులో మొత్తం 10 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అలాగే శాలరీ వచ్చేసి 25,220 నుంచి 80,910 వరకు శాలరీ. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఏ వెల్ఫేర్ ఆర్గనైజర్ అన్లెస్. సో ఈ డిగ్రీస్ ఉంటే తప్ప మిగతా వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు అని చెప్పేశారు. సో ఆ డిగ్రీస్ ఎందుకు చూద్దాం. హీ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ఎక్స్ సర్వీస్ మెన్ పర్సన్ గా అయితే అతను చేసి ఉండాలి, ఎక్స్ సర్వీస్ మెన్ అయి ఉండాలి, వాళ్ళే దీనికి ఎలిజిబుల్. లేదా బి హీ హ్యాస్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ చదువు ఉండాలి, లేదా దానికి సరిపడా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అయినా చేసి ఉండాలి. ఈక్వలెంట్ డిగ్రీ, ఈక్వలెంట్ దానికి ఈక్వల్ గా ఉండే క్వాలిఫికేషన్ మనకి ఉండాలి. సో హీఈస్ ఏబుల్ టు రీడ్, రైట్ అండ్ స్పీక్ తెలుగు లాంగ్వేజ్. సో రీడ్ చదవగలగాలి, రాయగలగాలి. సో స్పీక్ తెలుగుని స్పీక్ చేయగలగాలి, తెలుగుని ఫ్లూయెన్సీగా మాట్లాడగలగాలి, వాళ్ళే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది సేమ్. సో తర్వాత ఏజ్ చూద్దాం. సో ఇందులో కూడా 45 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళైతే ఇందులో ఎలిజిబుల్ కాదు. సో ఎక్స్ సర్వీస్ పర్సనల్కి 40% అయితే ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉన్నాయి. సో దీనికి సంబంధించి వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలకు సంబంధించి ప్రతి ఒక్క ఎలిజిబిలిటీ ఏజ్ అయితే మనం చూసాం. సో పోస్టులు తక్కువే. సో పోస్టులు తక్కువ అని చెప్పి బాధపడకండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనుకోండి. సో అన్నీ కూడా క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులు, సో వాళ్ళందరూ అప్లై అయితే చేయండి. సో టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఇవి తక్కువ పోస్టులు ఉండొచ్చు, కానీ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా న్యూ నోటిఫికేషన్ వచ్చి హ్యూజ్ వ్యాకెన్సీస్ వస్తే అక్కడ వాళ్ళకి ఈ స్టడీ అనేది యూజ్ అవ్వద్ది. సో అందరైతే టైం వేస్ట్ చేసుకోండి, మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే మా గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.